తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అంటే ఒక 10 days టైం కూడా లేదు, ఐఐటి ఎగ్జామ్స్, జేఈ 2026 ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి. మరి పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎట్లా పర్ఫామ్ చేస్తారో అని పేరెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఎగ్జామ్ పర్ఫామ్ సరిగ్గా చేయకపోతే ఏంటి పరిస్థితి అని పిల్లలు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసేది ఎలా? ఈ 10 days టైమ్ ఆఫ్ పీరియడ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు జమ్ము నగేష్ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ జేఎన్ కెమిస్ట్రీ. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యాక్చువల్లీ మీరు కూడా చాలా మందికి ఇప్పటివరకు కూడా అంటే యాజ్ ఏ డైరెక్టర్గా అండ్ ఫౌండర్గా జేఎన్ కెమిస్ట్రీ మీరు చాలా అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఎంతో మంది స్టూడెంట్స్కి కూడా మీరు అంటే ఇదే సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి, సో యూ హ్యావింగ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో వీ వాంట్ టు నో అబౌట్ యూ. యాక్చువల్లీ అంటే ఏంటి మీరు అనేది, ఎన్ని ఇయర్స్ నుండి చేస్తూ ఉన్నారు అని మీ నోట్ నుంచి మేము వినాలనుకుంటున్నాం, చెప్తారా? సో యాక్చువల్లీ నా పేరు జమ్ము నగేష్. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఢిల్లీ, ముంబై, నాగ్పూర్ అలాంటి ఏరియాస్లో కార్పొరేట్లో చేశాను మేడం. ఒక 10 years బ్యాక్ అవన్నీ వదిలేసి నేనే సొంతంగా జేఎన్ కెమిస్ట్రీ అని మన విద్యానగర్ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది, అక్కడ స్టార్ట్ చేశాను. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది ఆల్మోస్ట్ నాకు ఒక 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 15+ years ఉంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది ఐఐటిఎన్స్ అండ్ డాక్టర్స్, ఐఐటిఎస్లో కూడా అయిపోయి ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. యూఎస్, మీరు ఏ కంట్రీ చెప్పినా నా పిల్లలు ఉన్నారు, అండ్ మీరు ఏ స్టేట్ చెప్పినా అలా ఉన్నారు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా మంది ఎగ్జామ్స్ అనగానే చాలామంది ఒక ఫియర్ ఒకటి వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు. సో దానికోసమనే సో మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ 10 years నుంచి నేను జేఎన్ కెమిస్ట్రీ విద్యానగర్లోనే రన్ చేస్తున్నాను మేడం ఇన్స్టిట్యూట్. బిఫోర్ అంతకుముందు కార్పొరేట్, అదే ఢిల్లీ, ముంబై, నాగ్పూర్ అంటే డిఫరెంట్ కార్పొరేట్లో చేశాను. సో తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అండ్ యాజ్ ఏ ఎంప్లాయీగా అంటే యాజ్ ఏ ఫ్యాకల్టీ మనం 100% ఇవ్వలేకపోతున్నాం. అక్కడ ఒక సైడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక సైడ్ పిల్లలు ఉంటారు, జస్టిస్ చేయలేకపోతున్నాం యాజ్ ఏ ఫ్యాకల్టీ. మనం ఏం చేయాలంటే మేనేజ్మెంట్ మాట వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే పిల్లలకి మనం జస్టిస్ చేయలేం. ఒక చాప్టర్ ఉంటుంది మేడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ ఏ ఫ్యాకల్టీ పిల్లల్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనకు డెడ్ లైన్ ఇస్తారు, మీరు 1 weekలో చెప్పమంటారు. మైట్ బి అది 15 days పట్టవచ్చు, 10 days పట్టవచ్చు. సో ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? మేనేజ్మెంట్ మాట. ఒకవేళ నేను అలా మేనేజ్మెంట్ వింటే పిల్లలు నష్టపోతున్నారు. సో అలా నేను పిల్లల సైడ్ వెళ్ళి ఒక 10 days 15 days ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, వాళ్ళు నాకు శాలరీ ఇవ్వడం కాదు కదా, ఇలాంటివి ఉన్నాయి. అంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉండి సో మనం జస్టిస్ చేయలేకపోతున్నాం అన్న కాంటెక్స్ట్ తోటి సో ఐ జస్ట్ స్టార్టెడ్ మై ఓన్ ఇన్స్టిట్యూట్. సో అప్పటి నుంచి నాకు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన నా దగ్గర. ఆల్ ఇండియా 25th, ఆల్ ఇండియా 76, ఈవెన్ నీట్లో కూడా ఆల్ ఇండియా 38, అంటే 100 లోపు కూడా చాలా మంది ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాను. సో ఈ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి సో ఈ మధ్య ఒకటి మా జేఎన్ కెమిస్ట్రీ, జమ్ము నగేష్ కెమిస్ట్రీ, అదర్వైజ్ జేఈ నీట్ కెమిస్ట్రీ 2 కలిసి వచ్చాయి నాకు. నేను పెట్టినప్పుడు ఎయిమ్స్ ఉండే నీట్ అనేది, తర్వాత నీట్ చేశారు, ఐఐటిని జేఈ చేశారు, జేఎన్ అంటే జేఈ నీట్, అలా వచ్చింది మేడం. ఓకే. సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇందులో ఉన్నారు, ఎంతో మంది స్టూడెంట్స్ని చూశారు, అండ్ మీ జేఎన్ కెమిస్ట్రీ ద్వారా కూడా ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ తెచ్చుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు చూస్తే ఎగ్జామ్స్ పెట్టడం దగ్గర నుంచి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఎలా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి? ఎస్ మేడం, యాక్చువల్గా మనకు కోవిడ్ కంటే ముందు ఒకలాగా ఉండే, కోవిడ్ తర్వాత నుంచి మొత్తం ప్యాటర్న్స్ అనేది చేంజ్ అయిపోయాయి మేడం. పిల్లలు కూడా ఈ డిజిటల్కి అలవాటు పడిపోయారు. అంతకుముందేమో అంత బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండే. వన్స్ కోవిడ్ దగ్గర నుంచి ఏమైందంటే ఈ ట్యాబ్లు, మొబైల్ ఇవ్వడం వల్ల సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది. పిల్లలు చదువు కంటే కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అండ్ నేను చూసిన ఐక్యూ లెవెల్స్ అనేవి కోవిడ్ కంటే ముందు ఎక్కువ ఉంటుండే పిల్లలకి, ఇప్పుడు చాలా తగ్గాయి మేడం, తగ్గిపోతున్నాయి. నిజంగా చూస్తున్నాను, అంత ఐక్యూ లెవెల్స్ అయితే కనిపించట్లేదు నిజంగా. ఓకే. సో స్ట్రెస్ అనేది మామూలు ఎగ్జామ్స్కే విపరీతంగా, మామూలుగా ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ వీటికే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పిల్లలందరూ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇంకా జేఈ అంటే ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్, చాలా కష్టపడాలి 1 year అంతా. కానీ ఇప్పుడు ఉన్నదే కొంచెం టైము. ఈ టైంని లో స్టూడెంట్స్ కండిషన్ అనేది ఎట్లా ఉంటుంది జనరల్గా మీరు చూస్తారు కదా? చాలా పానిక్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం వచ్చాను యాక్చువల్గా నేను. సో వాళ్ళ పేరెంట్స్ కండిషన్ కానీ స్టూడెంట్స్ కండిషన్ కానీ ఎట్లా ఉంటుంది ఈ 10 days ఈ పీరియడ్ని? ఇది ఎంత క్రూషియల్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా క్రూషియల్ మేడం, ఎందుకంటే చాలామందికి తెలియక ఈ 10 daysని ఎలా వాడుకోవాలో కూడా తెలియక
సో చాలామంది పిల్లలు నష్టపోతున్నారు. అది స్ట్రాటజీస్ గురించి ఈరోజు నేను మాట్లాడతాను. చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా, సో పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 10 డేస్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. సో ఫస్ట్ నేను పిల్లల నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పటి నుంచి కొత్త టాపిక్స్ అనేవి చదవడం మానేయాలి. అంటే ఇప్పటివరకు 2 ఇయర్స్లో ఏదైతే చదువుకున్నారో అది మాత్రమే రివైజ్ చేయాలి. కొత్త టాపిక్స్ మాత్రం కొత్తవి చదవకూడదు. మనము బోర్డ్ ఎగ్జామ్స్లో కొత్త చాప్టర్స్ చదువుకోవచ్చు, ఎందుకంటే అక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా అవే వస్తాయి. ఒక మనం 10 క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళామనుకోండి, ఆ 10లో 5-6 వస్తాయి, డైరెక్ట్గా రావచ్చు. సో నో ఇష్యూస్. అది 1 డే బ్యాటింగ్ అని ఒక జనరల్గా ఒకటి అంటుంటారు. సో దట్ ఈస్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఓకే. బట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, ఐఐటి లాంటి ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనం చదువుకున్నది ఏది రాదు ఎగ్జామ్లో. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎగ్జామ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈరోజు ఏదో నేను ఒక టాపిక్ ఇలా చదువుకొని వెళ్తాను, ఎగ్జామ్లో కూర్చుంటా అంటే హైలీ ఇంపాసిబుల్. ఫస్ట్ ఈ జేఈ ఎగ్జామ్స్ అనేది వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్స్. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్, ఇంకా అడ్వాన్స్ ఇంకా టఫెస్ట్ ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఫస్ట్ మనం చదివిన తర్వాత వాటిని రివైజ్ చేసి, అనలైజ్ చేసి, సో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సో చాలా అనాలిసిస్ చేసి, చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే క్వశ్చన్ చేయగలుగుతాం. ఏదో ఈజీగా ఈరోజు ఇలా చదివేసి వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తా అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అందుకోసం మనం ఏం చేయాలి, సో కొత్త చాప్టర్స్ ఏవి కూడా ఇప్పుడు చదవద్దు. ఇప్పటి వరకు ఏదైతే మనం, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో 21 ఉన్నాయి, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్లో నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాబట్టి కెమిస్ట్రీ కొంచెం మాట్లాడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో 21 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 21లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 చాప్టర్స్ చదివి ఉన్నారు అనుకోండి ఇప్పటి వరకు, మిగతా 5 చాప్టర్స్ గురించి వదిలేయండి. ఈ 15 చాప్టర్స్లో ఎర్రర్ అనాలిసిస్, ఇంతకుముందు ఏం చదివాం మనం, ఎక్కడ తప్పు చేస్తాము, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఈ వీటిలోనే ఎలా ఒక 10 years బ్యాక్ వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనలైజ్ చేయాలి మనం. సో ఆ క్వశ్చన్ మోడల్లోనే మనం చదవడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఈ క్వశ్చన్ పేపర్స్ నిజంగా అందరూ ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే, ఏ కోర్స్ వాళ్ళైనా క్వశ్చన్ పేపర్స్ చదువుతూ ఉంటారు కదా. సో క్వశ్చన్ పేపర్స్ అంత ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ప్యాటర్న్ మేడం, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మనకు ఎంత టైం ఉంది, మనకు ఎంత టైంలో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళి చదువుతూ ఉంటారు. సో కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఒక ఏరియా బౌండరీ ఇస్తారు, మనకి ఎన్సీఆర్టీ బేస్ చదవాలి, 90% అందులోంచి వస్తాయి. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే బుక్స్ మనకు సింగేజ్ అని అలా చాలా వ్యాస్ట్ ఉంటుంది సిలబస్. సో అందులో ఒక అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళి చదువుతూ ఉంటారు. సో అందుకోసమని మెయిన్గా ఒక 10 years మనకు ఫస్ట్ అసలు కాన్సెప్ట్ ఏంటి, ఏం సబ్ టాపిక్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఏమి ఇచ్చారు, క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ప్రీవియస్ ఒక 10 years నుంచి ఎలా అడుగుతున్నారు. సో అడిగిన క్వశ్చన్ మాత్రం మళ్ళీ అడిగారు జేఈలో. సో ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మనం జస్ట్ మనం లాస్ట్ ఇయర్కి వెళ్ళి చూడాలి 10 years నుంచి ఎలా అడుగుతున్నారు, ఎలా అడిగే ఛాన్స్ ఉంది. సో మనం అలా ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకున్నంత మాత్రాన అవి రావు. జస్ట్ మనం అందులోంచి అసలు ఏం అడుగుతున్నారో దానిపైన మనం అర్థం చేసుకొని, సో మనం ఓన్గా థింక్ చేయాలి. ఒకవైపు స్టూడెంట్స్కి ఉండే స్ట్రెస్ స్టూడెంట్స్కి ఉంటుంది, దానికి తోడు పేరెంట్స్ విపరీతమైన వాళ్ళు స్ట్రెస్కి గురయ్యి పిల్లల్ని కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు, చదువుకోండి అని. సో ఫస్ట్ పేరెంట్స్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి వాళ్ళ పిల్లల్ని? ఎస్ మేడం, ఇది పేరెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి పేరెంట్కి నా పిల్లాడు మంచి చదవాలి, ఎదగాలి, మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. దాంతో పిల్లల మీద ఫోర్స్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. కానీ వాళ్ళని డైరెక్ట్ ఫోర్స్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మార్క్స్ ఎంత వస్తున్నాయి కానీ పట్టించుకోకుండా వాళ్ళ మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టి, సో వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో, సో ఏమైనా పర్లేదు, స్ట్రెస్ అసలు పెట్టకూడదు. ఎంత స్ట్రెస్ పెడితే అంత మార్క్స్ తగ్గుతాయి, పిల్లల్లో భయం పెరుగుతుంది. సో ఇప్పుడు నేను దాని గురించి, ఎగ్జామ్ గురించి మాట్లాడబోతున్నాను. బట్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని చూసుకొని అర్థం చేసుకుంటూ వాళ్ళని వదిలిపెట్టొద్దు మళ్ళీ, అండ్ అలా అని గట్టిగా పట్టుకోకూడదు. సో లైక్ ఒక బర్డ్ని మనం చేతిలో మొత్తం వదిలిపెడితే ఎగిరిపోతుంది, అలా గట్టిగా పట్టుకుంటే, సో దాన్ని ఎంత హ్యాండిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హ్యాండిలింగ్లో ఏంటంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, మనకి హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి, అండ్ పక్కన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకూడదు పిల్లల దగ్గర. ఎందుకంటే జనరల్ కంపారిజన్ అనేది, చూడు వాళ్ళ అబ్బాయి చూసావా, ఇలా చూసావా, వాళ్ళకి వచ్చింది చూసావా అనేసరికి ఎప్పుడైనా అండి పిల్లల్లో తెలియకుండా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే వాళ్ళలో మెల్లగా మనం ఫోకస్డ్గా అసలు ఏంటి, వాళ్ళని ఎలా చేస్తున్నాం అనే దానిపైన మనం హెల్దీ అట్మాస్ఫియర్, హెల్తీ ఫుడ్, అండ్ వీళ్ళ ప్యాటర్న్స్ నైట్, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 daysలో ఉన్నాయి. చాలామంది పిల్లలకి నైట్ అవుట్ చేస్తారు. ఈ నైట్ అవుట్ చేసి డే టైంలో పడుకుంటుంటారు. ఈ ఎగ్జామ్ ఏంటంటే మనకు 2 timesలో ఉంది, 9 to 12 అండ్ 3 to 6.
వీళ్ళు నైట్ అంతా నైట్ అవుట్ చేసి ఒక ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ ప్యాటర్న్ మార్చుకుందామంటే కుదరదు. సో పేరెంట్స్కి నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల్ని టైంకి నిద్రపోనివ్వండి. ఎందుకంటే మన బాడీ హ్యాబిచ్యుయేట్ అవ్వడానికి 21 days పడుతుంది. సో ఇప్పుడు కనీసం అట్లీస్ట్ ఈ 10 days నుంచి అయినా నైట్ అవుట్స్ చేయకుండా టైంకి పడుకుంటే హెల్తీ మైండ్ ఉంటేనే ఎగ్జామ్స్లో హ్యాపీగా రాయగలుగుతారు పిల్లలు. బట్ ఈ టైంలో స్ట్రెస్ ఫీల్ అయ్యి 2 o'clock దాకా 3 o'clock దాకా చదువుకొని వాళ్ళు డే టైంలో ఆ ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అవుతాయి. ఎగ్జామ్స్ టైంలో నిద్రపోయే అలవాటు ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అసలు యాజ్ ఏ ఇప్పుడు ఫ్యాకల్టీ నేను కొన్నిసార్లు లైవ్ కెమెరా వీడియోస్ కూడా చేస్తుంటాను. కొన్నిసార్లు నాకు ఏదైనా అనివార్య కారణం నిద్ర పట్టలేదు అనుకోండి, నేను ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత వచ్చినా కానీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉండేసరికి యాక్టివ్గా చేయలేము. లోపల నుంచి ఏదో చెప్దాం అనుకుంటాం చేయలేము. ఈ పర్టికులర్ దీనికి వీళ్ళకి ఏంటంటే మెయిన్గా నైట్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్గా చెప్పేసండి, నైట్ 9 or 10 or 11 సమ్ కరెక్ట్ టైం పడుకొని మార్నింగ్ లేసేస్తే డే టైంలో యాక్టివ్గా ఉండాలి ఎగ్జామ్స్ టైంలో. అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ రాయడానికి. ఆ మాక్ టెస్ట్లు కూడా ఈ 9 to 12 అండ్ 3 to 6 మధ్యలోనే రాయించాలి. ఆ టైంలోనే యాక్టివ్గా, ఎందుకంటే మన బ్రెయిన్ అనేది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. సో చాలా మంది చేయట్లేదు ఇది. ఎగ్జామ్ ఉంది కదా నా స్ట్రెస్ ఫీల్ అయ్యి బాగా చదువుతున్నామని చెప్పేసి నైట్ అవుట్లు అంతా చేస్తున్నారు. ఈ బాడీ అనేది రేపు సడన్గా మారమంటే మారదు. అది ఎగ్జామ్ ముందు రోజు మీరు సరిగ్గా నిద్ర లేదనుకోండి ఆటోమేటిక్గా అది చాలా ఇంపార్టెంట్ మేడం. అండ్ పేరెంట్స్ ఫుడ్ కూడా అంటే ఎగ్జామ్ ముందు రోజు ఫుడ్ కూడా ఎలాంటి ఇవ్వాలంటే రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ బిర్యానీలు అలాంటివి అంటే అవుట్ సైడ్ ఫుడ్ పెట్టేసి హెల్త్ పాడైపోతుంది. సో మెయిన్గా ఈజీ డైజెస్టబుల్ మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి ఎన్వైర్న్మెంట్ ఇవ్వండి, పాజిటివ్ ఉండండి. పిల్లలు జనరల్గా మనం స్ట్రెస్ ఫీల్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రెస్ తీసేసుకుంటారు. సో మీరు ఇవ్వాలి, అరే ఐఐటీ వస్తే వచ్చింది లేకపోతే లేదు, నువ్వు మంచిగా చేయి. సో మిగతాదంతా గాడ్ నోస్ రైట్, మన ప్రయత్నం మనం చేయాలి. పేరెంట్స్ అనేది ఇవ్వాలి, నీకు వచ్చినా రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ వస్తేనే లైఫ్ కాదు కదా మేడం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఐఐటీ కాదు కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ అంటే ఇప్పుడు ఇన్ ఆల్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరు ఐఐటీ అట్లా అని లేదు. బట్ ఐఐటీ చదువుతో తొందరగా సెట్ అవుతాం అనేది ఇంపార్టెంట్ థింగ్. అది ఆఫ్ కోర్స్ మనం కూడా పేరెంట్స్ ప్రెషరైజ్ చేయకుండా కూల్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని నమ్మండి, వాళ్ళ ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టండి, ఏదైనా ఉంటే హెల్ప్ చేయండి. వాడిని క్రిటిసైజ్ చేయడం కానీ వేరే వాళ్ళతో కంపారిజన్ చేయడం కానీ, మీరు స్ట్రెస్ ఫీల్ అయినా వాళ్ళు తెలియకుండానే స్ట్రెస్ తీసేసుకుంటారు. అండ్ ఈ మధ్య ఏంటంటే నేను ఫెయిల్ అయితే పిల్లల మైండ్ సెట్ ఎలా వస్తుందంటే, ఒకవేళ నాకు రాకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, నా పేరెంట్స్ ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నా మిగతా వాళ్ళంతా నాకంటే బాగా చదివారు, ఇలాంటి మిత్లో ఉంటారు. పేపర్ టఫ్ వస్తే నేనేం చేయాలి, నేను చదువుకున్నంత మర్చిపోతే ఏంటి, ఇలాంటి మైండ్ సెట్లో ఉండి పర్ఫార్మెన్స్ మొత్తం తగ్గిపోతుంది. సో దీనికి కూడా నేను కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. యా ప్లీజ్, ఏంటి ఆ టిప్స్? యా ఇప్పుడు ఏంటంటే మేడం, ఎగ్జామ్ అనేది ఇట్స్ నాట్ ఎగ్జామ్, ఇట్స్ ఆల్ అబౌట్ టెస్టింగ్ యువర్ ప్రెషర్. అంటే మీ ప్రెషర్, ఒక ప్రెషర్ సిచ్యువేషన్లో మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అండ్ ఎగ్జామ్కి మనం ఎలా వెళ్తున్నాం. ఫస్ట్ చాలా మంది ఏంటంటే ప్యానిక్కి వెళ్తారు. ఓకే, భయంతో ఎగ్జామ్ అనగానే చిన్నప్పటి నుంచి ఒక అది క్రియేట్ చేశారు. ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకురా, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకురా అనగానే ఎగ్జామ్ అనగానే లోపల ఒక అది వచ్చేస్తుంది, ఫియర్, హార్ట్ బీట్ పెరుగుతుంది, అది వచ్చేస్తుంది. వీళ్ళు పోవడమే ప్యానిక్ తోటి పోతారు. సో యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్ పోయేటప్పుడు కామ్ మైండ్ తోటి వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. నెగిటివ్ మైండ్ సెట్ అనేది అస్సలు ఉండకూడదు. కొంచెం ఏ మాత్రం నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా వాళ్ళు మాత్రం సక్సెస్ అవ్వరు మేడం. ఇప్పుడు మీకు 1 లీటర్ మిల్క్ ఇస్తాను, నేను చిన్న పాయిజన్ డ్రాప్ వేస్తాను, చిన్నది, తాగుతారా? అసలు పాలని వేస్టే కదా. అసలు వేసినట్టుగా ట్రై చేస్తా, అది అప్పుడేం తాగుతారా? అప్పుడు డౌట్ ఉంటుంది కదా. మీరు 95% ప్రిపేర్ మంచిగా అయిపోయి కూడా ఒక క్వశ్చన్ చూడగానే ఆ నెగిటివ్ మైండ్ సెట్తో పోయినప్పుడు అస్సలు పర్ఫామ్. ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రెస్ మైండ్ సెట్తో ఉంటామో, మనకు సైంటిఫికల్గా అమిగ్డిలా అని ఉంటుంది మన బ్రెయిన్లో, ఒక పింక్ కలర్ పార్ట్. అది జనరల్గా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే హై యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అవ్వగానే మన లాజికల్ బ్రెయిన్ని పనిచేయనియదు, మా ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, దాన్ని షట్ డౌన్ చేస్తుంది. హై లెవెల్ స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో మనం అసలు రియాక్ట్ అవుతాం అంతే, ఏం సొంతంగా థింక్ చేయలేము. పిల్లలు చాలా బాగా చదువుకొని పోతారు, ఆ స్ట్రెస్ఫుల్ మైండ్ సెట్లో ఉండిపోయి ఆ క్వశ్చన్ వస్తుంది కానీ చేయలేరు. ఆ బయటకు వచ్చిన తర్వాత అరే ఇవన్నీ క్వశ్చన్స్ నాకు వస్తాయి, బట్ ఎగ్జామ్లో కూర్చుంటే చేయలేకపోయానన్న మైండ్ నేను ఇన్ని ఇయర్స్లో చాలా మందిని చూశాను. సో ఫస్ట్ ఏంటంటే అస్సలు ఏది ఏమైనా కానీ ఎంత కాన్ఫిడెంట్గా, భయం లేకుండా ఎగ్జామ్ మైండ్ సెట్ అయితే ఇంపార్టెంట్. బట్ చాలా మంది ఏంటంటే ఫస్ట్ భయమే లోపల నిండిపోతుంది. ఆ క్వశ్చన్ వాళ్ళు చేసే కంటే ముందే
ఆ క్వశ్చన్ అంటే నేను చేయలేను అన్న దాంతో ఆ క్వశ్చన్ వదిలేసి వస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత అయితే చదివారు, మీరు చదివిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఏవి ఎగ్జామ్స్లో రావు, అది జేఈ ఎగ్జామ్స్లో. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత లాజికల్గా, ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఎంతూజియాజంగా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ ఇట్స్ గాన్. ఓకే, ఒక డేని ఎలా వీళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి? ఒక డేలో ఎన్ని అవర్స్ చదువుకోవాలి, అంటే ఎట్లా కేటాయించాలి సబ్జెక్ట్స్కి? ఎస్ మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ చదువుదామని స్టార్ట్ చేస్తారు, అప్పుడు ఇమీడియట్గా కెమిస్ట్రీలో ఆ చాప్టర్ గుర్తొస్తుంది. సో దీన్ని షట్ డౌన్ చేసి కెమిస్ట్రీకి వెళ్ళిపోతారు. కెమిస్ట్రీ చదువుతుంటే ఫిజిక్స్ గుర్తొస్తుంది, దాన్ని షట్ డౌన్ చేసి అంటే ఈ ఫికిల్ మైండ్ సెట్లో ఉంటారు. దీనివల్ల ఏంటంటే కాకుండా అది మొత్తం ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది. సో 3 hours దానికి స్కెడ్యూల్ చేసుకోవాలి. ఈ టైంలో మ్యాథ్స్, ఈ టైంలో కెమిస్ట్రీ, ఈ టైంలో ఫిజిక్స్, ఆ పర్టికులర్ టైంలోనే మ్యాథ్స్ చేయాలి. అప్పుడు కెమిస్ట్రీ గురించి ఆలోచించద్దు ఇంకా. సో దీంట్లో అలా ప్లాన్ చేసుకోవాలి డేలో. అండ్ నేను చెప్పాను కదా, మాక్ టెస్ట్లు కూడా ఏవైతే ఎగ్జామ్ టైమింగ్ ఉన్నాయో అదే టైంలో రాస్తే బ్రెయిన్ అనేది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. రెండోది, అండ్ నైట్ టైం ప్రాపర్ స్లీప్ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి మేడం. అండ్ అంటే షార్ట్ నోట్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవకూడదు. అండ్ ఏంటంటే ఒక టాపిక్ చదివేటప్పుడు అసలు ఎందుకు చదవాలి టాపిక్, ఇంతకుముందు ఏం అడిగారు, అసలు ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అది ఎప్పటిలోపు అవుతుంది, సో నేనేం చదవాలి, ఎంత షార్ట్ నోట్ చేసుకోవాలి, ఎన్నిసార్లు రివైజ్ చేయాలి. సో ఫస్ట్ అనలిటికల్ స్కిల్స్ పెంచుకోవాలి. సో గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా బుక్ ఓపెన్ చేస్తారు, ఏదో కొంచెం చదివేస్తారు, అది అయిపోతుంది. అలా కాదు, ఒక టాపిక్ ఉందనుకోండి, దాన్ని ఒక 20 పార్ట్స్ లాగా, సబ్ టాపిక్స్ లాగా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఒక 5, తర్వాత ఒక 5, తర్వాత ఒక 5, మళ్ళీ మనం ఒక బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా అంటే కంటిన్యూస్ కూడా చదవద్దు. మళ్ళీ ఎవ్రీ 30 to 40 minutesకు ఒక 10 minutes బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మళ్ళీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. కొంతమంది కూర్చుంటారు ఇక అలానే కూర్చొని చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, అది కూడా చాలా తప్పు. సో ఇలా మన డేని చాలా పాజిటివ్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి మేడం. చాలా మందికి ఫిజికల్ యాక్టివిటీ లేక, అండ్ కొంచెం సన్లైట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎంత సన్లైట్ వస్తే బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. అంత రూములలో ఉండి, హాస్టల్లో ఉండి వాళ్ళకి సన్లైట్ ఉండదు, ఒక యాక్టివిటీ ఉండదు, సరైన ఫుడ్ ఉండదు, సరైన మైండ్ సెట్ ఉండదు, ఓన్లీ స్ట్రెస్. ఇందులో పడిపోయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేవి చాలా డ్రాస్టికల్గా డౌన్ అవుతున్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి, అండ్ నెగిటివ్ మైండ్ సెట్ ఉండొద్దు. సో ఇవన్నీ పిల్లలకు తెలియట్లేదు మేడం, ఎందుకంటే ఎగ్జామ్ అనగానే ప్యానిక్ అయిపోతున్నారు. సో ఈ ప్యానిక్లో చాలా మంది పర్ఫార్మెన్స్ అనేది చాలా డౌన్ అవుతున్నాయి. ఓకే, ఇంకా ఈ స్ట్రెస్కి తోడు ఈసారి కాంపిటీషన్ కూడా చాలా టఫ్గానే ఉండబోతోంది. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తూ ఉన్నారు కదా, ఇది కూడా వీళ్ళు స్ట్రెస్ లాగా తీసుకుంటూ ఉంటారు కదా? అవును మేడం, ఇప్పుడు ఎంతమంది పెరిగినా కానీ సో మనమే కాంపిటీషన్. యాక్చువల్గా మనం ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాసాము, ఎన్ని వస్తున్నాయి, 300 మార్క్స్కి మనం రాసాం. సో మీకు కాంపిటీషన్ ఎంత పెరిగినా కానీ మన మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి, మన మీద మనం చూసుకోవాలి, మనమే కాంపిటీషన్, ఆ మోడ్లో చూసుకోవాలి. పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, నెక్స్ట్ ఎగ్జామ్కి మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి. సో మనమే చూసుకున్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మనం బయట వాళ్ళతో కంపారిజన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇందాక మీరు అన్నట్లు ఎట్లా ఆలోచిస్తారు అంటే, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నేను ఒకవేళ తక్కువ వస్తే అందరి ముందు ఎట్లా తిరగాలి అని అనుకుంటారు. అసలు ఎందుకు అర్థం కాదు, వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంది వాళ్ళ ఫ్యూచర్ కోసం. అండ్ ఒక ఎగ్జామ్తోనే వాళ్ళ లైఫ్ అక్కడికే అయిపోదు. అందులో బెస్ట్ ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ, బట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ బెస్ట్. బట్ మీరు ట్రై చేస్తారు, లేకపోతే నెక్స్ట్ ఇవ్వాలి అని థాట్ రావాలి. కానీ ఎంతసేపు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ అసలు వాళ్ళేంటి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు కొంతమంది స్పాయిల్ చేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం కదా. అలాంటి థాట్స్ వచ్చే వాళ్ళకి అలా చేయకుండా ఉండడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎస్ మేడం, నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను. మనకు మెయిన్గా ఏంటంటే ఎవరితోటి కంపారిజన్ అవసరం లేదు. సో మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఇది మీ భవిష్యత్తు. సో మీరు ఎంత మంచి చదివితే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. సో ఎవరి ముందో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు జెన్యూన్గా ఉండండి, మీ ప్రయత్నం మీరు చేయండి 100%. ఈ ప్యానిక్ మైండ్ సెట్ కాకుండా. సో లైఫ్లో మన ప్రయత్నం అని ఇచ్చినప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. రిజల్ట్ ఏది వచ్చినా కానీ ఏం జరిగినా మన మంచికి అనుకోసం ముందుకెళ్ళిపోవాలి. సో ఒకేసారి ఇప్పుడు మనం క్యాపబుల్ కాదనుకోండి ఒకదానికి, అది రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఫిట్ అవ్వని దానికి మనం ఫిట్ అవ్వడానికి ట్రై చేసినా కానీ రేపు ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కరెక్ట్. సో మనకి ఏదైతే ఫిట్ ఉంటుందో మన కేపబిలిటీస్ మీరు మీ 100% ఇవ్వాలి. రిమైనింగ్ మొత్తం సో అంటే దేవుడు చూసుకుంటాడు. రిజల్ట్స్ అనేవి మన చేతిలో లేవు, ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంది. సో ఎవరితోటి అవసరం లేదు, మీరు హ్యాపీగా ఎనర్జెటిక్గా వెళ్ళాలి మేడం. ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇంకా జస్ట్ ఫ్యూ డేస్ ఆర్ దేర్ టు గో. సో ఎలాంటి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 10 days అనేవి చాలా క్రూషియల్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా కొత్త టాపిక్స్ చదవకండి, పాయింట్ నెంబర్ 1. అండ్ మీరు ఇప్పుడైతే ఏదైతే చదివారో వాటిపైన ఎక్కువ రివిజన్ చేసుకోండి, షార్ట్ నోట్స్ చేసుకోండి. ఫార్ములాస్ ఇప్పుడు మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో ఫార్ములాస్ షార్ట్ నోట్స్ చేసుకొని అవి ఎక్కువ రివైజ్ చేయండి. అండ్ ఇన్ని ఇయర్స్లో ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. ఇంతకుముందు కొత్తవి కాకుండా మనం ఏమేమైతే చేసామో వాటిపైన ఎర్రర్ అనాలిసిస్ చేయండి. మూడవది ఏంటంటే నేను చెప్పాను, స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, హెల్త్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ కంటే ముందు రోజు ఎగ్జామ్ ఎక్కడ సెంటర్ పడిందో ఒకసారి చూసుకోవాలి, ఎంత టైం పడుతుంది, దానికి కావాల్సిన హాల్ టికెట్స్ అని ఒక రోజు ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ప్రాపర్గా ఎగ్జామ్ రేపు అనగా ప్రాపర్గా స్లీప్ అవ్వాలి, అంటే మంచి నిద్రపోవాలి, ఫ్రెష్గా వెళ్ళాలి, నెగిటివ్ మైండ్ సెట్ అస్సలు ఉండకూడదు. అండ్ ఎగ్జామ్కి ఒక 1 hour ముందే రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాస్లో చాలా ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు 1 minute లేట్ అయినా కానీ రానివ్వరు లోపలికి. సో అందుకోసం మనకు అట్లీస్ట్ 2 hours ముందు పోయినా పర్లేదు. సో మనకి ముందుగా బయలుదేరాలి, ఎందుకంటే లేకపోతే స్ట్రెస్ అయిపోతారు చిన్న చిన్న వాటికి. అండ్ కొంతమంది ఏంటి ఎగ్జామ్ అయిపోయేటప్పుడు హాల్ టికెట్ ఎక్కడ ఉందో పెట్టుకుంటే దాంట్లో స్ట్రెస్ అయిపోతారు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, సో ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే ర్యాండమ్గా క్వశ్చన్స్ చూడగానే చేయకూడదు. సో దానికి ఒక మైండ్ సెట్ ఉండాలి. ఆ ఎగ్జామ్ మైండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని కామ్గా, సో కొంచెం మెడిటేటెడ్ మోడ్లో ఉండాలి. అండ్ క్వశ్చన్స్ని 3 typesగా కేటగరైజ్ చేయాలి. క్వశ్చన్ ఈజీ అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్, తర్వాత కొన్ని ఈ క్వశ్చన్ వస్తుంది కానీ టైం తీసుకుంటుంది. మూడోది టఫ్ క్వశ్చన్స్. ఈ టఫ్ క్వశ్చన్స్ అనేది జనరల్గా చేయలేరు. సో ఫస్ట్ ఏంటంటే చాలామంది ఏ ఫీలింగ్తో పోతారంటే మొత్తం నేనే అన్ని క్వశ్చన్స్ చేయాలన్న ఫీలింగ్తో వెళ్ళిపోతారు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, రాదు. సెకండ్ క్వశ్చన్ చూస్తారు, అప్పటికి స్టార్ట్ అవుతుంది, అయిపోయింది ఇక నేనేం చేయలేను అన్న మూడ్లోకి వెళ్ళిపోతారు. మూడో క్వశ్చన్కి స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్ అంటాం, అది రిలీజ్ అయిపోతుంది. అది స్ట్రెస్ హార్మోన్స్ అయ్యేసరికి మన లాజికల్ బ్రెయిన్ అవన్నీ షట్ డౌన్ అయిపోతాయి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చినా కానీ చేయలేరు. సో ఇందుకోసమని ఏం చేయాలంటే ఫస్ట్ మనకి స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్. సో కెమిస్ట్రీని కూడా చాలా ఈజీగా వస్తున్నాయి క్వశ్చన్స్ యాక్చువల్గా, కానీ ఏంటంటే ఈజీ అండ్ ఇమీడియట్. ఇప్పుడు ట్రాపింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మేడం, అంటే క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. వీళ్ళని చాలామంది ఈ రోజులలో నేను చూసేది, పిల్లలు అన్ని క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, ఇమీడియట్గా ఆన్సర్ చేస్తారు, బయటకు వచ్చి చూస్తే ఆన్సర్ రాంగ్ ఉంటుంది. అయ్యో, అసలు చాలా డేంజరస్ అది. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్, యూనిట్స్ దగ్గర కెమిస్ట్రీ చాలా ఈజీ అని అందరు ఫీల్ అయిపోతారు. ఆ 1 hourని జస్ట్ 30 minutesలో రాయడానికి ట్రై చేస్తున్నారు ఈ మధ్య. అన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యి 50-60 marks దగ్గర ఆగిపోతున్నారు. సో కెమిస్ట్రీ చాలా ఈజీ సబ్జెక్ట్ కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా ఈజీ క్వశ్చన్ వచ్చిందంటే 2 సార్లు ఆలోచించాలి. రెండోది ఏంటంటే ఈజీ అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. ఎస్, మనం ఆ తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి రావాలి. అంటే ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్లో ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాం, ఎంత ఫోకస్డ్గా ఉన్నాము, వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. చాలామంది పిల్లలు బాగా చదువుకొని వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యానిక్ అయిపోయి అసలు రాయకుండా ఎంతమంది వస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. సో నేనేమంటానంటే ఎగ్జామ్ అనేది మనం ఒక ఆట లాగా చూడాలి, ఫోకస్డ్గా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్. సో క్వశ్చన్స్ ఎట్లా చేస్తున్నాం, ఎంత పాజిటివ్, చిన్న నెగిటివ్ థాట్ లేకుండా మీరు కొత్త ఏం చదవకుండా ఎంత కాన్ఫిడెంట్గా కామ్ మైండ్గా ఉన్న పిల్లలకి సో చాలా చేస్తున్నారు మేడం. అది ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక స్పోర్ట్స్ లాగా, ఒక గేమ్ లాగా ఆడడానికి ఎంత ఎంతూజియాస్టిక్ గా వాళ్ళు వెళ్తే అప్పుడు ఎగ్జామ్ ని అంత బాగా పర్ఫార్మ్ చేయగలరు. స్ట్రెస్ తో వెళ్ళారనుకోండి, అక్కడ స్ట్రెస్ తో వెళ్తే ఆటోమేటిక్ గా పానిక్ అవుతాం. పానిక్ అవ్వగానే ఏమవుతుంది చెప్పాను, సో అమిగ్డిలా అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో అన్ని బ్రెయిన్ అంతా సైన్స్, ఇది నేను మాట్లాడేది, నేనేదో అంటే మోటివేట్ చేయడానికి కాదు కదా మేడం. దట్ ఇంకా వన్ డే రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నైట్ కూడా నిద్ర పట్టదు వాళ్ళకి, ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతూజియాజంగా ఉండాలి, హ్యాపీగా వెళ్ళాలి. ఎగ్జామ్ ని ఎట్లయితే అంత, ఎంత మార్క్స్ వస్తే అంత మార్క్స్ మీరు అలా వెళ్ళాలి. కానీ ఈ స్ట్రెస్ఫుల్ మైండ్ సెట్ తోటి మీరు ఎంత ఫ్రీగా ఉండండి.
రిజల్ట్స్ గురించి మీరు ఆలోచించొద్దు. సో ఇప్పుడు మీరు ఎర్రర్ అనాలిసిస్ చేసుకొని ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటేనే ఉంటుంది. ఎంత ప్యానిక్తో పోతే అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నారు అనుకోండి, ప్యానిక్ అవ్వండి. ఎంత ప్యానిక్ అయినా మనకు మార్క్స్ రాదు. కాబట్టి కాన్ఫిడెన్స్ ఈజ్ అ మ్యాటర్ ఇయర్. ఎంత కాన్ఫిడెంట్గా హ్యాపీగా పోయినామా. సో క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందంటే మనకు ఒకరికి టఫ్ కాదు, అందరికీ టఫే అది. సో ఆ టఫ్ సిచ్యువేషన్లో మనం ప్యానిక్ కాకుండా అటాకింగ్ మోడ్లో ఉండి చాలా కామ్గా కూల్గా చేయగలిగితే సక్సెస్ మీదే. మీరు కనుక పేపర్ చూడగానే ఆబ్వియస్లీ జీఈ పేపర్ అంటే చాలా టఫ్గానే ఉంటుంది. చూడగానే ప్యానిక్ అయిపోతారు చాలామంది పిల్లలు. 90% ఆఫ్ పిల్లలు ప్యానిక్ అవుతారు. ఆ ప్యానిక్ స్ట్రెస్లో రాస్తారు, రిజల్ట్ రాదు. సో ఇది చాలా నేను ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా మంది టాప్ ర్యాంకర్స్ని కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు. చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. జేఈ 2026 ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి నిజంగా వాళ్ళందరికీ ఇవి యూస్ఫుల్ పాయింట్స్. వాళ్ళందరూ కూడా ఇవి ఫాలో అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.